అందరికీ నమస్కారం. ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈ రోజు మనం లివర్ కి సంబంధించిన ఇష్యూ గురించి మాట్లాడుకుందామండి. సో అసలు అవేర్నెస్ కోసం ఈ వీడియో చేయాల్సి వస్తుంది. లివర్ ప్రాబ్లమ్స్ మినిమం 60% మెంబర్స్ ఉందండి 100 లో. సో అసలు ఈ లివర్ ప్రాబ్లమ్ ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి, ఏ వైరస్ సోకితే లివర్ కి వీళ్ళు భయపడాలి అని చెప్పి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లివర్ అంటే ఏంటంటే కాలేయం. సో ఈ కాలేయం అనేది మనకి లైక్ పొల్యూటెడ్ ఫుడ్, వాటర్ వల్ల ఇన్ఫెక్షన్ కి గురవ్వచ్చండి. అదే విధంగా మనం అపరిశుభ్రంగా ఉన్నా కూడా ఇది అనేది వస్తుంది. అండ్ ఈ కాలేయంలో ఈ లివర్ ప్రాబ్లమ్ లో మెయిన్లీ అందరూ భయపడే జబ్బు ఏంటి అని అంటే హెపటైటిస్ బి. సో ఈ హెపటైటిస్ బి అనే ఈ వైరస్ గినక లివర్ కి అటాక్ అయితే ఇది ఈక్వల్ టు HIV అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. బట్ కానీ ఈ హెపటైటిస్ బి వైరస్ ఉన్నా కూడా దాన్ని న్యాచురల్గా మన ఆయుర్వేదంలో క్యూర్ చేసుకోవచ్చు. యూ డోంట్ వరీ. అండ్ ఎవరు భయపడాల్సిన పని లేదు. అసలు ఈ హెపటైటిస్ బి ఎందుకు వస్తుంది అని అంటే లైక్ ఇది కూడా లైక్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్ వల్ల రావచ్చు, బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ వల్ల రావచ్చు. ఈ హెపటైటిస్ బి అనే వైరస్ లైక్ పొల్యూటెడ్ ఫుడ్, వాటర్ వల్ల కూడా ఇది రావచ్చు. సో ఇదేంటంటే వచ్చినప్పటికీ కూడా దీనికి క్యూరబుల్ అనేది ఉంది. దీని గురించి భయపడాల్సిన పని లేదు. నాకేంటంటే చాలా మంది పేషెంట్స్ మొన్న ఈ మధ్య కాలంలో వాట్సాప్ లో పెట్టేసి ఇది HIV కదండి అని భయపడుతున్నారు. లేదు, మీరు భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఈ కాలేయం ప్రాబ్లమ్, ఈ హెపటైటిస్ బి వైరస్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక 1.5 year మంచిగా లైఫ్ స్టైల్ అంతా కూడా లైక్ ఇంతకు ముందు జంక్ ఫుడ్ తినడం, డ్రింకింగ్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు అవి మానేసి న్యాచురల్ ఫుడ్ తింటూ మేము ఇచ్చే మెడిసిన్ వాడితే అది అనేది క్యూర్ అవుతుందండి న్యాచురల్లీ. యూ డోంట్ వరీ. సో అయితే ఈ హెపటైటిస్ బి వైరస్ ఉన్న వీళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయని మనం చెప్పుకుందామండి. సో ఏంటంటే వీళ్ళకి లైక్ పచ్చకామెర్లు, బుకామెర్లు మనం వినే ఉంటుంటాం కదా. సో లైక్ అలాంటి సిమ్టమ్స్ వీళ్ళకి కూడా ఉండేది. పెయిన్స్, అప్పుడప్పుడు ఫీవర్ వస్తూ ఉండడం, అండ్ లైక్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోకపోవడం, తీసుకున్నా కూడా తీసుకున్న ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడం, అండ్ లైక్ వీళ్ళు ఏదన్నా ఆయిలీ ఫుడ్ ఏదన్నా ఇంట్లో చేస్తూ ఉన్నప్పుడు ఆ స్మెల్ కూడా వీళ్ళ కడుపులో తిప్పడం, ఇలాంటివి ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే ఈ హెపటైటిస్ బి వచ్చినా కూడా ఒక 1 or 2 years కూడా ఇది బాడీలో ఉందని చెప్పి అర్థం అవ్వదండి. బట్ కానీ వీళ్ళతో ఎవరైతే మింగిల్ అవుతారో వాళ్ళకి వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యే లక్షణం అయితే ఉంది హెపటైటిస్ బికి. సో అందుకని చెప్పి ఎప్పటికప్పుడు కాలేయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి మనం. అది కూడా లైక్ మనం ఇంట్లో డైలీ మంచినీళ్ళు తాగుతా ఉంటే తాగిన నీళ్ళలో గుప్పెడు వేపాకు వేసుకోవడం, 4 మెంతు గింజలు వేసుకోవడం, అలాంటివి చిన్న చిన్నవి పాటిస్తే మనకి లివర్ అనేది క్యూర్ అవుతుంది. ఏంటంటే మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటిలో కూడా లివరే త్వరగా ఇన్ఫెక్షన్ గురయ్యేది. అండ్ క్యూరబుల్ కూడా లివర్కే ఉంటుందండి. క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఫాస్ట్ గా లివర్కే ఉంటుంది. సో అలాంటి లివర్ ని మనం చాలా సున్నితంగా కాపాడుకోవాలి. సో చెప్పాను కదా, ఈ హెపటైటిస్ బి వైరస్ ఉన్న వాళ్ళు ఏం భయపడాల్సిన పని లేదు. అండ్ ఇది ఉన్న వాళ్ళు ఎలాంటి ఆయుర్వేదంలో ఎలాంటి మూలికలు ఉన్నాయని మనం చెప్పుకుందాం అండి. సో నేను కొన్ని చెప్తానండి. ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఇవి బయట ఆయుర్వేద షాప్స్ లో సేకరించి ఈ ప్రాబ్లమ్ ని క్యూర్ చేసుకోండి. సో అవేంటి అని అంటే నేలవేము, నేల ఉసిరి, వేప, అశ్వగంధ అండ్ వాయు విగండాలు అని వినే ఉంటుంటారు. ఇవన్నీ సేకరించేసి పౌడర్ చేసేసుకుని మొత్తం కూడా ఒక 50 grams తీసేసుకొని పౌడర్ చేసేసి ఒక కంటైనర్లో పెట్టేసుకొని ఉదయం 1 spoon, సాయంత్రం 1 spoon డికాషన్ లో పెట్టుకుని తాగినట్టయితే మీకు ఆ లివర్ అంతా క్లీన్ అవుతూ ఉంటది. అండ్ ఇంకా 4 నల్ల మిరియాలు కూడా ఇందులో వేసుకుంటే చాలా మంచిది. సో ఈ హెపటైటిస్ బి అనేది టోటల్లీ క్యూర్ చేసుకోవచ్చు అండి. యూ డోంట్ వరీ. సో ఈ సమస్య బాధపడే వాళ్ళు స్కూల్ మీద ఉన్న నా నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.